ఓకే సార్. ఇంకొకటి ఏమిటంటే, ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం వైపుకెళ్ళే రోడ్డుకి సంబంధించి మీ ప్రహరీ గోడ ఉందో, అక్కడ కొంత భూమి ఏదైతే హితకారిణికి సంబంధించి ఉందో, కందుకూరి వారి ఆస్తులకు సంబంధించింది, కొంత భూమి వ్యాపార సంస్థలకి అనధికారికంగా వాళ్ళు వాడుతున్నారని తెలిసింది మొదటిది. రెండోదేంటంటే, మిగిలిన ప్లేస్‌లో కూడా మీ సైడ్ నుంచి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారని తెలిసింది. ఇది ఎంతవరకు అంటే ఆదాయం సమకూర్చుకోవడం కోసం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అది? అది చేస్తామండి. ఎందుకంటే సంస్థలు నడపడానికి డబ్బు అవసరం. ఆర్థిక వనరులు అవసరం. ఆర్థిక వనరులు ఇలాంటి వాటి వల్లే వస్తాయి. షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఇంకా నివేదికల రూపంలో పేపర్ మీదకి రాలేదండి. అది ఆలోచన రూపంలోనే ఉంది. అది పేపర్ మీదకొచ్చి కార్యాచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్సు, కాలేజెస్ ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు ఇంకా సబ్ డివిజన్ చేసి వాళ్ళకి అప్పచెప్పలేదు విభజన జరిపి. అందువల్ల ఇది కొంచెం డిలే అవుతుంది. అవన్నీ జరిగాక అసలు ఏంటి అనేది చూసి చేస్తామండి. ఇంకోటేంటంటే అసలు భూములు, ఆస్తులు, ఎండోమెంట్ ఆస్తులు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎవరికీ అధికారం లేదండి. ఎవరికీ అధికారం లేదు. నాకు లేదు, ప్రభుత్వానికి లేదు, అధికారులకి లేదు, ఎవరికీ లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో వారికి అవగాహన ఉన్న వ్యవస్థే ఉంది ప్రస్తుతం. వారికి తెలుసు ఇవన్నీ. స్లోగా వాళ్ళకి నివేదించి ఇక్కడ ఏం జరిగింది మొత్తం చెప్పి దాన్ని తీసుకొచ్చే ఇది చేయడానికి చూస్తాం.